ఈ వీడియోలో నేను వంకాయ మామిడికాయ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగోస్, అందులో పచ్చి మామిడికాయలతో కర్రీస్ చేస్తే అదిరిపోతాయి. ఇంక ఈ సమ్మర్లో కూడా మనం పులుపులు ఎక్కువగా ఇష్టంగా తింటాం కాబట్టి ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 300 గ్రాముల వంకాయలను తీసుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని కలిపి చక్కగా వేగనివ్వాలి. ఇంకా అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు వంకాయలను కట్ చేసుకుందాము. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే కండ్రు వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నాను, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయకూడదు. ఇంకా తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలన్నీ యాడ్ చేశాక ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకొని వంకాయల్ని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా వంకాయలు కూడా ఇక్కడ కొంచెం మగ్గినవి. ఇంకా ఈ స్టేజ్లో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలి. నేను మామిడికాయ ముక్కల్ని విజిల్స్ వేపిద్దామని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలను కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కారాన్ని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక దీనిలోకి వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ అనేది ఒక 250 ml వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా. ఇంకా మొత్తం కలిసిపోయాక ఇంకా దీని మీద కుక్కర్ మూతను పెట్టేసేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా అయిన తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. ఇంక ఇందులో ఉన్న వాటర్ దగ్గరికి అవ్వడం కోసం ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 3 minutes పడుతుంది అంతే. ఈ వంకాయ మామిడికాయ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి ఏమీ వేయనవసరం లేదు. పులుపు కర్రీకి అలాంటివి వేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా ఇది చక్కగా ఉడుకుతూ ఉంది. ఇంకా ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కర్రీ అనేది ఇంకా ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వంకాయ మామిడికాయ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం, అలానే టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.